హలో స్టూడెంట్, ఈరోజు మీకు 8th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ వీటి గురించి మనము ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇందులో ఎలాంటి సమ్స్ ఉంటవి, అయితే మనం వచ్చినటువంటి ఇలాంటి సమ్స్ని మనం ఏ విధంగా చేయాలి అనేటటువంటి వాటి గురించి ఒకసారి చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్? చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి 2.1లో సాల్వ్ ద ఫాలోయింగ్ సింపుల్ ఈక్వేషన్. ఓకే, సాల్వ్ ద సింపుల్ ఈక్వేషన్ అని అన్నాడు. అయితే మనం వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి వాటి గురించి మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి 2.1 ఇక్కడ ఏమి ఇచ్చిండో చూడండి. ఫస్ట్ 6m = 12. ఓకే, ఇక్కడ చూడండి 6m = 12. ఓకే, ఇది వన్ వేరియబుల్లో మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, మీకు ఈ m అనేది 6ని ఇక్కడ మధ్యన మనకి ఏం చేస్తున్నట్టు, మల్టిప్లై చేస్తున్నట్టు. ఓకే, 6 × m 6m. కాబట్టి మనం ఏం రాయాలి ఇక్కడ చూడండి, ఇక్కడ సో m = 12. ఇక్కడ 6 అనేది మల్టిప్లై చేస్తుంది. మనము LH ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వస్తే అది డివిజన్ అవుతుంది. డివైడెడ్ అంటే డివిజన్ చేస్తుంది. ఓకేనా? సో 6 1s 6 2s. సో m = 2. ఓకే, సేమ్. నా ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఇది ఇక్కడ మనకి ఇది బై రూపంలో ఉంది. దీన్ని ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఇక్కడ 2x by 3 = 18. ఓకే, 2x by 3 = 18. సో ఇక్కడ 2x by 3 ఉంది, = 18 ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ ఏంది, ఇది మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 2x by 3 ఉంది కదా, అంటే న్యూమరేటర్ 2x ఉంది, డినామినేటర్ 3 ఉంది. ఇక్కడ డినామినేటర్ మనకి ఏం లేదు కాబట్టి ఇక్కడ 1 అనుకుందాం. సో = ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x × 1 2x1. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, 18 × 3 ఏమవుతుంది, 2x. సో 3 8s 24, 3 1s 3 2 5. ఓకే, సో x = సేమ్. మనం ఇంత ముందుకు ఇక్కడ 6ని mని ఏం చేస్తుంది అంటే మల్టిప్లై చేస్తుంది. సేమ్ ఇక్కడ x 2ని ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడికి వస్తే ఏమవుతుంది, అది డివిజన్ అవుతుంది. ఓకే, సో 2 1s 2 2s 4. ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది. 2 7s 14. సో x = ఎంత, 27. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ సమ్ చేద్దాం. చూడండి 8x + 5/2 = 13. ఓకే, ఏమన్నాడు ఇక్కడ మనకు 8x + 5/2 = 13. ఓకే, సో ఇక్కడ వేరియబుల్స్ ఇక్కడ ఏముంది, x ఉంది కాబట్టి 8xని ఇలాగే ఉంచుకొని ఇక్కడ 13 = 13 ఉంది. 13 ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ వాల్యూ మన రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, అది మైనస్ అవుతుంది. ఓకేనా? 5/2. సో 8x యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ 13. సో 5/2. మీరు ఒకవేళ డైరెక్ట్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. 13 2s
ఎంత 26/5 టోటల్లీ 2. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత 8x. సో 8x ఈజ్ ఈక్వల్ టు ఇదెంత అవుతుంది ఇప్పుడు మనము, సో 21/2. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ 8x ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 21. సో ఎంత ఇది, సో 16x ఈజ్ ఈక్వల్ టు 21. సో x ఈజ్ ఈక్వల్ టు 21/16. ఓకేనా. సో ఈ విధంగా మనము ఇలా చేయొచ్చు. ఓకే, సో తర్వాత ఈ బిట్ మొత్తం టోటల్ మనం యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా మనము చేయొచ్చు. ఓకే.